హాయ్ అందరికీ, వెల్కమ్ టు బామ్మగారి కిచెన్. ఈరోజు నేను చూపించే వంటకం పాస్తా, వైట్ సాస్తో గోధుమ పిండి పాస్తా. 1.5 కప్పు గోధుమ పిండిని ముద్దలా చేసుకోవాలి. గోధుమ పిండిని ఇలా ముద్దలా కలుపుకోవాలి. ఇలా ఒత్తుకొని చపాతీలా చేసుకోవాలి. ఇలా ఒత్తుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. చపాతీని ఇలా ముక్కలుగా చేసుకోవాలి. ఇలా కట్ చేసిన పీసెస్ని ఇలా వాటర్లో వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు వైట్ సాస్ ప్రిపేర్ చేసుకునేందుకు ఒక ప్యాన్లో బటర్ వేసుకోవాలి. బటర్ కరుగుతుంటే కొంచెం గోధుమ పిండి వేస్తూ కలపాలి. ఇప్పుడు పాలు పోసి కలపాలి. ఇలా అది దగ్గర పడ్డాక పాలు పోసి కలపాలి. ఇలా పాలు పోసి కలుపుతున్నప్పుడు ఈ మిశ్రమంలోకి చీజ్ వేసుకోవాలి. తురుముకున్న చీజ్ వేసుకోవాలి. చూసారా, చీజ్ ఉడుకుతోంది. ఇలా చీజ్ ఉడుకుతున్నప్పుడు ఆ పాస్తా మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలి. చూసారా, ఇందులోకి పాస్తా వేసేసుకున్నాము. పాస్తా వేసుకుని కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన సీజనింగ్ మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆరిగానో యాడ్ చేస్తున్నాను. చూడండి, వేడి పాస్తా రెడీ అయిపోయింది. కావాలంటే మీరు ఇందులోకి వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. మేము ఇష్టపడలేదు కాబట్టి మేము యాడ్ చేసుకోలేదు. ఇలానే మీరు కూడా పాస్తాని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. శుచిగా శుభ్రంగా అందరూ హెల్దీ ఫుడ్ తీసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో మీకు కలుస్తాను.